మేము వరంగల్ జిల్లాలో ఎంఎస్సి బిఈడి చదివి కాల్చుకొని అంటే ఆవుతి అయిపోయిన ఒక ఊరికి వెళ్ళాను. వాళ్ళ తల్లి ఏడుస్తుంది. 2 బట్టలు తీసుకెళ్ళాను. వాళ్ళకిచ్చి తండ్రికి ఒక టవాల్ ఇచ్చాం దినాలను. ఆయన వేసుకొని ఎందుకమ్మా వేసుకుంటలేవు అంటే తండ్రి నేను వేసుకున్నాను. ఆ దీపం వెలిగించినాం. ఆయన ఏడవలే, కన్నీళ్లు పెట్టలే, స్లోగన్ ఇవ్వలే. నేను అడిగిన బతిమలాడి ఎందుకోసం ఏమంటలేవు అంటే నా కొడుకు నాకు నోరు ఇవ్వకుండా ఏం మాట్లాడకుండా చేసాడు. అరే నీ కొడుకు జోహార్లనే కూడా అనవా అంటే అనను అన్నా. కొద్దిసేపు అయినాక మళ్ళీ బతిలాడుతున్నా. చూడు నేను చచ్చిపోతే నా కొడుకు నిప్పు పట్టాలి, కానీ వానికి నేను నిప్పు పట్టిన. ఈ ఉద్యమం యొక్క దుస్థితి. రెండో మాట చెప్పాడు, ఒకవేళ నా కొడుకు ఇప్పుడు ఏ విధంగా పోరాడిండో 20 ఏళ్ళోడు, నేను అప్పుడు అట్లా పోరాడి ఉంటే వీడు బతికేవాడేమో. అదే విషయం తెలంగాణలో ఉన్న బయట ఉండేటటువంటి మిత్రులు, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర మిత్రులు, నేను అంతటా తిరిగినా. నాకు అందరు కావాలి, పేదవాళ్ళంతా. ఇక్కడ ఉండే పెద్ద ఆఫీసర్లు, ఆంధ్ర, రాయలసీమ మిత్రులు ఇక్కడ రాకపోవచ్చు, వాళ్ళు అక్కడ రూమ్ లో కూకుండొచ్చు. జై తెలంగాణ. ఈ సౌండ్ కిటికీలలోకి వెళ్ళిపోయి వాళ్ళ షోలు అయితే పడుతుంది కదా, ఆ షోలు అయితే పడుతుంది కదా. కాబట్టి ఇక్కడ అందరినీ మనం ఇది జస్టిఫైడ్ స్ట్రగుల్ అని చెప్తున్నా. ఇంకో రెండో ముచ్చట చెప్పి ముగించబోతున్నా. నేను ఉద్యోగంలోకి వచ్చినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. అప్పుడు నాకు కూడా నమ్మకం లేకుండా ఇప్పుడు వస్తుందా అవుతుందా. నా గురువుని అడిగాను, నాకు ఇట్లుందంటే ఆయన ఒక కథ చెప్పాడు. ఒకరోజు తన మనమని, ఇలాంటి చిన్న మనమని తీసుకొని చిట్కనీరు పట్టుకొని వాకింగ్ పోతుంటే తాత నీ కాళ్ళు వంకర పోతున్నాయి అన్నాడట. అవును, నువ్వు మొలుస్తున్న మొక్కు రేపటి కాలం నీది నాది, ఒడిసిపోతున్నా, అందుకే కాళ్ళు ఇలా వంకర పోయినాయి. కొంచెం సేపటి కాగానే తాత నీ తెల్లగా గడ్డ. అవునే, నీది కొమ్మలు కాసి పువ్వులు పూసి పండులయ్యే వయసు, నాది ఆకులయ్యి రాలిపోయే వయసు అన్నాడు. కొంత దూరం అని తాత తెలిసే కూర్చు మీనే అవుతానట. అరే గా మాట అనకు పోయి కూర్చున్నా కూర్చు పోతా అన్నాడు. గదొక్కట అనకు పోయి వాళ్ళు నమ్మడా కూర్చునే అవుతాను. కుదా దేకలేగా చూసుకుంటాడు, కాలం గొప్పదే అని. ఆడికెళ్ళి కొంచెం దూరం అని వాడు పాములు ఆడిస్తున్నాడు. మన చూస్తారు అందరు ఇక్కడ నిలబడ్డారు. తాత 6 ఫీట్లు ఉన్నాడు. పామును చూస్తూ నాగనట్టు ఇటు అని అర్థం. తాత నన్ను ఎత్తుకో అన్నాడు. ఇప్పటిదాకా 20 మార్తం 25 మార్తం అన్నాం, చూసుకోవాలన్నట్టు. లేదు తాత సారి నన్ను ఎత్తుకోనలే. అప్పుడు ఆ మనమని ఎత్తుకొని గుండె మనమడి. కాలం గొప్పది, పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలం. ఎవడైతే కాలంతో నడుస్తాడో వాడే గెలుస్తాడు. ఎవడైతే నడిచి వాడి తొవ్వ పుడుస్తాడు, ఎవడైతే కూర్చుంటాడో అంటాడు. బతుకు ఒక పోరాటం. ఈ మానవ చరిత్ర వచ్చింది, ఏదైతే పోరాడిందో అదే బతికింది అని మనమని ఎత్తుకొని గుండెకు ముద్దు పెట్టుకొని, ఇదిగో నీకు ఒక ముచ్చట చెప్తున్న జ్ఞాపకం ఉంచుకో. ఈ పాత తరం భుజాల మీద నుండి కొత్త ప్రపంచాన్ని చూడు అని భుజాల మీద ఎత్తుకున్నాడు. సో అందుకే మిత్రుల, చెల్లెళ్ళ, తమ్ములారా, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఇంకా కొన్ని రోజులు కొనసాగించండి. తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్తూ, మీ అందరికి వందనాలు చెప్తూ నేను పాట పాడతాను. ఆ మిత్రులు కూడా కోరస్ పాడతారు. మీరు కూడా అందరూ కోరస్ పాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం ఇంకోరికి నిరాకరణ. దట్ ఇస్ వాట్. అరే అయిపోతుంది లేదా అని వినండి. లాస్ట్కి ఒక బొమ్మ తీసుకొని దుంకేటప్పుడు తీస్తాడు. సహాయం నిరాకరణ. సహాయ నిరాకరణ ఉద్యమం మనమే చేయము, దాని ప్రకృతి లక్షణం. రివోల్ట్, protest. It is a natural right.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అంటే ఆవుకు గడ్డి పిండి పెట్టకుండా పాలిస్తుందా? గదేరా బాబు సాయ నిరాకరణ ప్రొటెస్ట్ చేయడం. మన నా పిల్లల్ని పేడిపోతున్నా అంటే సాయం నిరాకరణ పోతున్నా, ఇంకా అన్నం కట్టలేదు అది కట్టలేదు అని ధూమ్ దామని కోపం చేసిన. కొద్దికి పోయినా అన్నం పెట్టింది కూర పెట్టింది కానీ నువ్వు సహాయ నిరాకరణతో పోయినావు కదా అని అన్నది. అవునన్నా, అన్నం పెట్టింది కూర పెట్టింది కానీ ముచ్చట పెట్టలేదు. ఏం చెప్పి సహాయ నిరాకరణతో పెట్టే గదే తల్లి. ఇప్పుడు ఏం లేదు, పెన్నుంది కానీ రాస్తలేము మనం గద్దె పని. పెన్నుది పట్టుకున్నాం, వాళ్ళు గన్నులు పట్టుకొని వస్తే మేము పని చేయం పోయాను. దట్ ఈస్ అవర్ రైట్. రైట్ టు వర్క్, నాట్ టు వర్క్ ఆల్సో రైట్. That you have to understand. You are intellectuals. We will write. Right to work also is a right. Not to work also is our right. Because you are not allowing us to write. మమ్మల్ని రోడ్ మీద తీసుకొచ్చి మీరు నేరస్తులు, మేము కాదు. కాబట్టి ఇలాంటి ఉద్యోగుల మీద ఎలాంటి కక్ష సాధింపు చేసిన మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కూలిపోతుంది. ప్రభుత్వం మా మీద ఎలాంటి కక్ష సాధింపులు చేసిన ప్రభుత్వం ఎస్. ఇప్పుడు అందరూ కోర్స్ పాడారు. ఓరు తెలంగాణ